వాట్ ఈజ్ ఫాస్టింగ్? మొదటిగా అసలు ఉపవాసం అంటే ఏంటి? ఫాస్టింగ్ అంటే మనం తినే ఆహారాన్ని, బ్రేక్ఫాస్ట్ మానుతున్నాం, లంచ్, ఈ రెండు కూడా మనం తీసుకోకుండా సాయంకాలం 6 తర్వాత సూర్యుడు అస్తమించిన తర్వాత అప్పుడు మనం భోజనం అనేది చేయాల్సి ఉంటుంది. వై ఫాస్ట్? ఎందుకు మనం ఉపవాసం ఉండాలి? ఉపవాసం ఉండడానికి కూడా కొన్ని ప్రత్యేకించబడినటువంటి దినాలు వచ్చినప్పుడే మనం ఫాస్టింగ్ ఉండాలా? లెంట్ డేస్ రాకముందే, శ్రమ దినాలు రాకముందే, ఇంకా ఈస్టర్ రాకముందే ఎందుకు ఉపవాసాలు ఏర్పాటు చేశారు? అవన్నీ కూడా ట్రెడిషనల్ ఫాస్టింగ్స్, అనగా సాంప్రదాయ ఆచారబద్ధమైన ఉపవాసాలు. మనం ఉపవాసం ఉండటానికి ఈ రోజు, ఆ రోజు, ఈ నెల, ఆ నెల అనేది ఏమీ కూడా లేదు. అవసరత, నీడ్ అనేది ఉన్నప్పుడు, అవసరత ఉన్నప్పుడు, ఉజ్జీవం కావాల్సిన కోరుకున్నప్పుడు, దైవ ప్రత్యక్ష చూడాలని ఆశపడినప్పుడు ఉపవాస దినము ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సమయంలో అయినా ఏర్పాటు చేయవచ్చు. ఇక్కడ ఫాస్టింగ్ అనేది ఎందుకంటే, ఇన్ ఆర్డర్ టు హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ షో యువర్ ఎర్నెస్ట్ డిజైర్ టు సీక్ గాడ్. నిన్ను నీవు హంబుల్ చేసుకొని, నిన్ను నువ్వు వినయ మనస్సుతో దేవుని సన్నిధిలో తగ్గించుకొని, నీకు నువ్వుగా దేవుని సన్నిధిని కోరుకొని వెతకటం ఆయన సన్నిధిని. ఎవరో నిన్ను బలవంతంగా ఉపవాసం ఉండని చెప్తే ఇది చేసేది కాదు. ఇది నీ ఓన్ డిజైర్, నీ సొంతంగా, నీ వ్యక్తిగతంగా, నీ కోరికలో నుంచి అది పుట్టాలి. నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఉపవాసం ఉండాలి అనేటువంటి ఆ తలంపు నీలోకి రావాలి. తర్వాత నువ్వు దేవుని సన్నిధిలో వినయ మనస్సుతో నువ్వు తగ్గించుకొని ఆయన సన్నిధికి వచ్చినప్పుడు గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగి తీరుతాయి. బైబిల్లో ఉపవాసం ఉన్నటువంటి వారు ఎవరు? క్రొత్త నిబంధనలోను పాత నిబంధనలోను అసలు ఉపవాసం అనేది ఎవరైనా ఉన్నారా, వీటిని అనుసరించారా అనే విషయానికి వస్తే, అటు పాత నిబంధనలోను ఇటు కొత్త నిబంధనలోను ఉపవాసం అనేది గొప్ప గొప్ప దైవ సేవకులైనటువంటి మోషే మొదలుకొని, ఆ తర్వాత కొత్త నిబంధనలో లోకరక్షకుడైన యేసు ప్రభువారి వరకు, ఆయన పరలోకానికి వెత్తబడిన తర్వాత ఆయన ఆది సంఘము కూడా ఉపవాస ప్రార్థన అనుభవం నుంచి పుట్టుకొచ్చినవే ఇవన్నీ కూడా. అందువలన ఉపవాసం అనే విషయాన్ని క్రైస్తవులు ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఫాస్టింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎ గాడ్లీ లైఫ్ స్టైల్. ఎవరైనా ఒక భక్తితో కూడినటువంటి జీవిత విధానం కలిగిన ప్రతి క్రైస్తవ కుటుంబము, క్రైస్తవ సహోదరి సహోదరుడు ఉపవాసం అనేది ఎవరు నిర్లక్ష్యం చేయరు, చేయకూడదు కూడా. ఇది ఇంపార్టెంట్ థింగ్. మన భక్తి జీవితంలో ఉపవాసం అనేది కూడా ఒక భాగము అనేది మనం గ్రహించుకొని దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చి, ఆ దినాల్లో మనం చేయవలసిన కార్యాలు, మనం ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ విధంగా మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, మరల్చుకున్నప్పుడు అప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఉపవాసం ఉన్నటువంటి వారు ఉన్నారు. నిర్గమాకాండ 34వ అధ్యాయము 28వ వచనంలో మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనంలో దావీదు ఉపవాసం ఉన్నాడు తన బిడ్డ విషయంలో. తర్వాత 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3వ వచనంలో యెహోషువపాతు శత్రువుపై జయము కావాలని ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసి జయాన్ని పొందుకున్నాడు. ఆ తర్వాత ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనంలో ఎస్తేరు తనతో పాటు ఉన్నటువంటి సహచరులు సమాజముగా కూడి వారు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు శత్రు బలం అంతటి మీద జయం పొందుకొని దైవ కార్యాన్ని వారు గొప్పగా చూడగలిగారు. తర్వాత ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనం. ఎజ్రా కూడా దేవుని సన్నిధిలో ప్రజల పాపల నిమిత్తమై పశ్చాత్తాపడి పాడైపోయిన యెరూషలేము యొక్క గోడలు, పునాదులు కట్టబడాలని దుఃఖముతో కన్నీరు కాచి ప్రార్థన చేయగా అతని ఆలోచనను, అతని కార్యాన్ని దేవుడు సఫలపరిచి అతనితో పాటు విలువైనటువంటి వస్తు సామాగ్రి దేవుని మందిర నిర్మాణం కోసం రాజుగారి పర్మిషన్తో అడిగి తీసుకుని వెళ్తున్నాడు. రాజుగారు అడిగారంట, అయ్యా ఎజ్రా, అడవిలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అడవి దొంగలు చాలా మంది ఉంటారు, నీ దగ్గర విలువైన వస్తువులు ఉన్నాయనే సమాచారం వారికి తెలిస్తే తప్పకుండా దొంగలు మిమ్మల్ని చంపి మీ దగ్గరున్న విలువైన సామాగ్రిని తీసుకుంటారు, కాబట్టి మీకు తోడుగా సైన్యాన్ని పంపించమంటారా అని ఎజ్రాని అడిగినప్పుడు ఎజ్రా అన్నాడంట, మా దేవుడే మాకు తోడుగా ఉన్నాడని. ప్రయాణానికి ముందుగా అహవా నది యొద్ద అతను ఉపవాసం ఉండి తన పరివారంతో కూర్చొని ఏడ్చి ప్రార్థన చేశాడు. అతను ప్రార్థన చేసి తన ప్రయాణాన్ని కొనసాగించగా దేవుని యొక్క సన్నిధిలో శుభకరమైన, సుఖకరమైన, మంచి ప్రయాణం దేవాతి దేవుడు ఎజ్రాకి ఇచ్చాడు, దొంగలు దోపిడీదారి చేతుల్లో పడకుండా. ఆ తర్వాత నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే నెహెమ్యా కూడా ప్రజల యొక్క పాపములు క్షమించబడాలని, వారు చేసినటువంటి కార్యాల వలన దేవుణ్ణి దుఃఖపరచడం వలన ఆ పట్టణంలోంచి, ఆ ప్రజల్లో నుండి, ఆ జనాంగంలోంచి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయిన
ఆ క్రమంలో మరలా తిరిగి ఉపవాస ప్రార్థన ద్వారా కన్నీరు కాచి ఆ కోల్పోయిన ఆ వైభవాన్ని మరలా మాకు దయచేయి ప్రభువా, నీ ప్రజలు చెదరగొట్టబడ్డారు, సమకూర్చు ప్రభువా అని ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవాతి దేవుడు అతని మనోదుఖాన్ని, వ్యాకులతను, ఉపవాసంతో అతను చేసిన ప్రార్థన ఆలకించి రాజు యొక్క కనికరం నెహమ్యా మీదకి వచ్చే విధంగా చేసి చెదిరిపోయినటువంటి జనాంగాన్ని మరలా దేవుని కోసం సమకూర్చగలిగాడు నెహమ్యా. తర్వాత దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. దానియేలు కూడా ఉపవాసం ఉండి తనకి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి 3 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా పరలోకంలోంచి దేవుని యొక్క దూత దిగి వచ్చి, నువ్వు బహుప్రియుడు కాబట్టి దేవుడి వర్తమానం నీకు చెప్పమని పంపించాడని, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించిన మొదటి దినమునే నీ ప్రార్థనలు దేవుని సంధికి చేర్చబడ్డాయి. తర్వాత మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో ఆహాబ్ అనే రాజు తన భార్య అయినటువంటి భక్తిహీనురాలు మాట విని చెడిపోయిన రాజు వంటి ఈ రాజు మరి ఎక్కడా లేడంట. భార్యలు భర్తలకి మేలుకరమైన మంచి మాటలు చెప్పాలి. పిలాతు యొక్క భార్య పిలాతుకి మంచి మాట చెప్పింది, అతడు నీతిమంతుడు, అతని జోలికి నువ్వు వెళ్ళవద్దు, నీతిమంతుడిని నువ్వు తీర్పులకు తీసుకోవద్దని చెప్పినది. వెంటనే ఆ ఉగ్రత తన మీదకి రాకుండా, తీర్పు రాకుండా పిలాతు తప్పించుకున్నాడు. కానీ ఇక్కడ ఆహాబు యొక్క భార్య భక్తిహీనరాలు పాపము చేయడానికి పరిగెత్తే విధంగా భర్తను ప్రేరేపించింది. నిరపరాధి యొక్క రక్తం చిందించడానికి తన భర్తను ఉత్సాహపరిచింది. అనేకమైన అడ్డదారుల ద్వారా తన భర్తకి తనది కాంతి పొందుకోవటానికి ఆమె ప్రేరేపించింది. తద్వారా అతని మీదకి, అతని కుటుంబం పైకి దేవుని యొక్క ఉగ్రత పాత్ర కుమ్మరించబడినప్పుడు ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్టు కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్టు మీద పరుండి వ్యాకులు పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు, అతని కుటుంబీకుల కాలమందు నేను దాన్ని రప్పించెదను. అనగా నేను అంటున్నాను, ఒకవేళ వారి కుమారులు, వారి పిల్లలు మరలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వారి పిల్లలకు కూడా ఉగ్రతని ఇవ్వడు. జాలిగల దేవుడు ఆయన. ఆహాబు చేసిన అన్నీ కూడా చెడ్డ పనులే. నిరపరాధులకు రక్తాన్ని చిందించాడు, భక్తిహీనుడిగా బతికాడు, దేవునికి ఇష్టం లేనివన్నీ చేశాడు. శిక్ష వేయటానికి ముందు దేవుడు గద్దించాడు. ఆ గద్దింపుకు ఆహాబు లోబడి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా నాకు భయపడి వినయముతో అతడు తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయట చూచితివా అంటున్నాడు దేవుడు. అది చూసిన దేవుడు వెంటనే కనికరంతో ఆ రావాల్సిన ఉగ్రత అతని మీదకి రాకుండా తప్పించి అతన్ని కాపాడాడు. దైవజనమా, ఉపవాసం ఉండి తగ్గించుకుని వినయముతో మీరు చేసే ప్రార్థన దేవుడు చూచట్లేదా? తప్పకుండా ఆయన చూస్తూ ఉన్నాడు. మీ మీదకి రాబోచిన శోధనలు, రాబోచిన కష్టాలు, రాబోచిన నిందలు, రాబోచిన కరువులు, రాబోచిన కాటకాలు, రాబోచినటువంటి ఇబ్బందులు అన్నిటి నుండి దేవుడు మిమ్మల్ని తప్పించబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రస్తుత కాలంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి చిక్కుల నుంచి కూడా దేవాతి దేవుడు మిమ్మల్ని విడిపించి మీ ప్రాణమునైన సేద తీర్చి బలపరుస్తానంటున్నాడు. న్యూ టెస్టమెంట్, క్రొత్త నిబంధన గ్రంథంలో ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరో మనం చూద్దాం. క్రొత్త నిబంధనలో ఉపవాసం ఉన్నటువంటి వారు మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. యేసు ప్రభువారు 40 దినములు ఉపవాసం ఉండి సాతాను యొక్క శోధనను జయించి ఆయన శక్తిమంతులుగా ఉన్నారు. అందువల్లనే లోకాన్ని జయించాను, మీరు కూడా జయిస్తారని సెలవించాడు. తర్వాత మత్తయి సువార్త 9వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు చూస్తే బాప్తిస్మిచ్చు యోహాను ఆయన శిష్యులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థనలు, విజ్ఞాపనలు చేసి దేవుని గణపరిచారని వాక్యంలో చూస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 37వ వచనంలో హన్నా అనేటువంటి భక్తురాలు, ఆమె 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడవకుండా ఉపవాసాలతోనూ ప్రార్థనలతోనూ దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని రాజ్యం కట్టబడాలని, ఆయన కార్యాలు జరగాలని, దేవుని మహిమ ప్రజలు చూడాలని ఎంతో ఆసక్తితో కన్నీరు కాచి ప్రార్థన చేసిన హన్న ప్రార్థనలో కూడా దేవుడు ఆలకించి ప్రతిఫలం ఇచ్చాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక సందర్భంలో యోహాను శిష్యులు ఉపవాసం ఉంటారు, నీ శిష్యులేంట అయ్యా తిండిపోతుల్లాగా ఒకటే తింటారు అన్నప్పుడు యేసయ్య అన్నాడంట, పెండ్లి కుమారుడు వారితో పాటు ఉన్నప్పుడు విందు భోజనం ఆరగించాలి, పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత వారు కూడా ఉపవాసము ఉంటారు. అనగా యేసు ప్రభువారనే పెండ్లి కుమారుడు పునరుద్ధానుడైన తిరిగి లేచి వెళ్ళిన తర్వాత సంఘం ఉపవాస ప్రార్థన చేయాలనేదే దేవుని యొక్క ఆ తాత్పర్యం అనేది మనం గ్రహించుకోగలుగుతున్నాం. ఇక్కడ అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 30వ వచనంలో కొర్నేలి అనే భక్తుడు కూడా ఉపవాసము ప్రార్థన చేస్తుండగా దేవుని యొక్క దూతల దర్శన భాగ్యం పొందుకొని అతనుకున్న ఆత్మీయ కొదువ బాప్టిజం పొందాలనే విషయం అతనికి తెలియదు. కానీ అతను ప్రార్థన చేస్తున్నప్పుడు బాప్టిజం పొందటానికి దేవుడు స్వయాన పేతురు గారినే కొర్నేలి గృహానికి పంపించి ఆ మంచి కార్యాన్ని వారికి బయలుపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. తర్వాత 2 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. పౌలు గారు
ఎన్నో మార్లు ఆయన ఉపవాసాలతోనూ యాచనలతోనూ తన శరీరాన్ని అందరికీ ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమోనని తన శరీరాన్ని ఎప్పటికప్పుడే నలగొట్టుకుంటూ చాలా ఆత్మ వివేచన కలిగినటువంటి గొప్ప అభిషేకముతో కూడిన దైవజనుడు అని చెప్పాలి పౌలు గారి గురించి. ఆయన చెప్పిన మాటల్లో ఒక మాట, శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరుద్ధంగా పోరాడుతుందనేది. శరీర క్రియలు స్పష్టంగా ఉన్నాయి. ఈ శరీర క్రియలు ఎప్పుడూ కూడా దేవుని నీతి నెరవేర్చనేవో. ఈ శరీర స్వభావం ఎప్పుడూ కూడా దేవుని దగ్గర ఒక మనిషిని వెళ్ళటానికి ఒప్పుకోదు. ఈ శరీరం ఉన్నటువంటి ఆలోచనలు ఎప్పుడూ కూడా దేవుని ఆలోచనలకు విరుద్ధంగానే పనిచేస్తూ ఉంటాయి. అందువల్లనే పౌలు అంటున్నాడు, నేను అందరికీ ప్రకటించిన తర్వాత భ్రష్టుడిని అయిపోతానేమోనని నా శరీరాన్ని ఉపవాస ప్రార్థన ద్వారా నలగొట్టుకొని లోబర్చుకొని దేవుని కొరకు శ్రేష్టమైనటువంటి పరిచర్య దేవుని కొరకు చేయగలిగాడు పౌలు గారు. పరిచర్య చేయాలనే తలంపు కలిగి ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆత్మదేవుడు కొందరిని మీ గృహంలోంచి ప్రత్యేకపరుచుకుంటాడు. తన సేవార్థమై సేవకుల్ని సిద్ధపరుస్తాడు. ఇటువంటి ఉపవాస ప్రార్థనలో కూడా అనేక మంది యవ్వన కుమారుల్ని కుమార్తెల్ని దేవుడు తన ఆత్మను వారిలో నింపి ఆత్మల పట్ల భారము కలిగిన వారిగా చేసి దేవుడు తన కొరకు ప్రత్యేకించుకోబోతున్నాడు. ఇవన్నీ కూడా ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు మల్టిపుల్ బ్లెస్సింగ్స్, ఒక్క విధమైన దీవెన కాదు, ఎన్ని విధాలైన దీవెనలో మనం అడిగినయే కాదు, అడగనివి, అడగాలని వచ్చినవి, అడగటం కూడా తెలియనివి. మనం దేని కొరకు అడగాలో, ఏం ప్రార్థించాలో మనలో ఉన్న ఆత్మే మనలో నుండి ప్రార్థన చేయిస్తాడు. నీ హృదయం ఇచ్చి చూడు, నీ సమయం ఇచ్చి చూడు, నీ దేవుడు నీ కొరకు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో దైవజనమా. తర్వాత 1 కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం, ప్రార్థన చేయుటకు మీరు సానుకూలమైన అవకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. ఈవెన్ ఫ్యామిలీలో భార్యాభర్తలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు జరుగుతాయి. ఇద్దరు సమ్మతించి ఆ ఉపవాస ప్రార్థనలో పాల్గొనడం అనేది ఎంతో మంచిది. మొదటిగా మనం చెప్పుకున్నాం వాట్ ఈజ్ ఫాస్టింగ్, ఉపవాసం అంటే ఏమిటనేది. రెండవదిగా మనం చెప్పుకున్నాం ఉపవాసం అనేది ఎందుకు చేయాలనేది. మూడవదిగా మనం చెప్పుకున్నాం ఉపవాస ప్రార్థన క్రొత్త పాత నిబంధనలో ఎవరు చేశారనేది. ఇక నాలుగవదిగా చూడండి, ఇక్కడ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ రిజల్ట్స్ ఫర్ ఫాస్టింగ్. ఉపవాస ప్రార్థన మనం చేసినప్పుడు ఆత్మీయ జీవితంలో వచ్చే ఫలితాలు, నీ బాహ్య సంబంధమైన జీవితంలో వచ్చే బ్లెస్సింగ్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయో. మొదటిగా ఉపవాసం ద్వారా పోర్ అవుట్ యువర్ హార్ట్ లైక్ వాటర్, నీళ్ల వల్లే నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించు అని ఇర్మియా ప్రవక్త అన్నాడు. ఆ మాట ఈ ఉపవాస ప్రార్థనకి చక్కగా సరిపోతుంది. నీళ్లలాగా కుమ్మరించాలి. ఇక అయ్యి అనేది నేను ఒకప్పుడు చేయలేదా, నాకు తెలియదా ఉపవాసం అంటే ఏంటో, ఇప్పుడు ఏంటి లేదో పెద్ద చెప్పొచ్చారు అని అనుకుంటే నువ్వు కడ్డీవి. దేవుడు అన్నాడు, నువ్వు కడ్డీగా ఉంటే నేను నీ పట్ల కార్యాలు చేయను. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. అన్నీ నాకు తెలుసు అనుకున్న వాళ్ళు ఏమీ తెలియని శూన్యంలోకి వెళ్తారు. ఇంకా నేర్చుకోవాలి అన్న వాళ్ళు దేవుల్లో ఉన్న పరిపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఉపవాసం ద్వారా నీళ్ల వలె మన హృదయాలు దేవునిలో కుమ్మరించడానికి మంచి తరుణము, మంచి అవకాశం ఇది. రెండవదిగా వాక్య ఆహారం కొరకు అధికమైన ఆశ నీకు నూతనంగా కలుగుతుంది ఉపవాస ప్రార్థనలో. తర్వాత మూడవదిగా దైవ దృష్టికి ప్రాముఖ్యమైనవి ఏమిటో నువ్వు తెలుసుకోగలుగుతావు. నాలుగవదిగా ఇట్ విల్ హెల్ప్ అస్ ఐడెంటిఫై ఏరియాస్ ఆఫ్ హిడెన్ సిన్ ఇన్ అవర్ లైఫ్స్. అనగా మన జీవితాన్ని పాడు చేస్తున్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, బలహీనతలు ఏమైతే ఉన్నాయో అవి నువ్వు తెలుసుకోవటానికి ఉపవాస ప్రార్థన నీకు ఒక అద్దములాగా, టార్చ్ లైట్ లాగా నీకు ఉపయోగపడుతుంది. నీ అంతరంగంలోనికి నువ్వు వెళ్ళి నీ స్థితిని నువ్వు తెలుసుకొని ఏ మూల ఏ చేదు ఉందో, ఆ చేదు నిన్ను ఎలా బాధ పెడుతుందో, ఆ బలహీనమైన ఆ తత్వము నీలో ఉండటం వల్ల నువ్వు ఎలా దేవునికి దూరం అయిపోయి, ఇంటి వారికి దూరం అయిపోయి, అందరినీ ద్వేషించి ఇతరుల చేత నువ్వు ద్వేషించబడే స్థితికి నువ్వు ఎందుకు వచ్చావో అనేది ఎన్నోసార్లు నిన్ను ప్రేమించిన వారు నీకు చెప్పినా నువ్వు మొండితనంతో మారలేదు. కానీ ఉపవాస ప్రార్థన నిన్ను మార్చి తీరుతుంది. కొట్టే భర్తలు కొట్టడం మానేశారు, తాగేవాళ్ళు తాగటం మానేశారు, ఇంట్లోంచి వెళ్ళు నువ్వు వద్దు అన్నవాళ్ళు నువ్వు ఎప్పుడు వస్తావు ఇంట్లో కానీ కోరిన వాళ్ళు ఉన్నారు. అనగా కఠిన హృదయాలన్నీ కూడా మెత్తని హృదయాలుగా మార్చివేస్తుంది ఉపవాస ప్రార్థన. దైవజనమా, దైవ దృష్టికి ప్రాముఖ్యమైన ఏమిటో నువ్వు తెలుసుకోగలుగుతావు, నీ జీవితాన్ని మార్చుకోగలుగుతావు. ఐదవదిగా ద హోలీ స్పిరిట్ విల్ యూజ్ అవర్ ఫాస్ట్ ఇన్ ఏ మల్టిట్యూడ్ ఆఫ్ వేస్. అనేక రీతిలుగా ఉపవాస ప్రార్థనని మనకు మేలుకరంగా పరిశుద్ధాత్ముడు మార్చివేస్తాడు. ఆరవదిగా దైవజనమా, ఫాస్టింగ్ మేక్స్ రూమ్ ఫర్ గాడ్ టు వర్క్, ఫర్ విత్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఉపవాస ప్రార్థన అనేది నీ గుండె గదుల్లో రూమ్ దేవునికి ఇచ్చేసినట్లే. ఆ రూమ్లోకి యేసయ్య వస్తే ఇక ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే అసాధ్యమైనవన్నీ సాధ్యమైపోతాయి. దేవునికి ఇచ్చేటువంటి ఆ చిన్న హృదయం దేవుని బిడ్డ అవి గొప్ప ఆశీర్వాదాలుగా దేవుడు మార్చేస్తాడు. ఎప్పుడైతే నీ గదిలోకి యేసయ్య వస్తాడో అసాధ్యమైనవన్నీ సాధ్యమవుతాయి. తర్వాత ఏడవదిగా వి విల్ సీక్ హిస్ విల్ నాట్ అవర్స్. ఉపవాస ప్రార్థనప్పుడు
మన ఇష్టం కాదు, కానీ దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవటానికి ఉపవాస ప్రార్థన ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 8వదిగా, గాడ్ విల్ మూవ్ వెన్ వి ఫాస్ట్. మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు మనతో నడుస్తాడు. ఆయన నడిస్తే నడిచిన భూమి ధన్యం, ఆయన స్పర్శ ధన్యం. ఉబేదేదేము గృహములో ఆయన సన్నిధి ఉన్నప్పుడు 3 నెలల్లో ఆయన ఇల్లంతా ఆస్వాదింపబడింది. దేవుడు నీతో నడుస్తాడు. ఆయన నడుస్తూ ఉండగా నీ ఇల్లు దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు, నీ పొలము దీవించబడుతుంది, నువ్వు పట్టణంలో దీవించబడతావు. నువ్వు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా దేవుని బిడ్డ, ఈ దీవెనలు నీ జీవితంలో నువ్వు నిశ్చయముగా చూసి తిరుగుతావు. ఆశీర్వాదాన్ని దీవెనను నువ్వు పొందుకోగలుగుతావు. 9వదిగా, ఉపవాసం మన అక్కర్లను గురి పెడుతుందంట. ఏ గురి మనం చేరాలని వచ్చామో ఆ గురిని తప్పకుండా టార్గెట్ చేస్తుంది ఉపవాస ప్రార్థన. తర్వాత ఉన్నతమైన మరియు ఆధ్యాత్మికమైన అక్కర్లు, కుటుంబ అవసరాలు తీర్చబడతాయి మనం ఉపవాసం ఉన్నప్పుడు. కుటుంబ అవసరాలు అనగా, నాకు ఒక 17-18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉన్నాను 21 రోజు. ఒంటరిగా చేసిన ఉపవాసం అది. ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఉపవాసం ఉన్నాం. అగ్ని ఆరదు, పురుగు చావదనే నరకం గురించి దైవదాసుడు వాక్యం చెప్తున్నప్పుడు అది నా హృదయాన్ని హత్తుకొని, మా నాయనమ్మ ఒక 70 సంవత్సరాల వయసు దాటిపోయింది, ఆమె చనిపోతే నరకానికి వెళ్తుంది కదా అన్న ఉద్దేశంతో నేను 21 డేస్ ఉపవాసం ఉండి ఆమెను రక్షించు ప్రభు అని ప్రార్థన చేశాను. 21 డే ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత వెరీ నెక్స్ట్ డే 22వ రోజున ఆమె రావటం, బాప్టిజం కూడా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఉన్నతమైన మరియు ఆధ్యాత్మిక అక్కరలను, కుటుంబ అవసరాలను తీరుస్తుంది నువ్వు చేసే ఉపవాస ప్రార్థన. తర్వాత మనకు తెలియని ఎన్నో విలువైన విషయాలు గ్రహించుకునే జ్ఞానాన్ని ఉపవాస ప్రార్థనలు నువ్వు పొందుకోగలుగుతావు. తర్వాత హీ విల్ షేర్ సీక్రెట్స్ విత్ అస్ అబౌట్ హిమ్సెల్ఫ్, హిస్ ప్లాన్స్ అండ్ హిస్ డిజైర్స్ ఫర్ అస్. అనగా దేవుడు తన రహస్యాల్ని మనకు బయలుపరుస్తాడు. ఆయన హృదయవాంఛలేంటో నీ పట్ల దేవుడు తన చిత్తాన్ని నీ పట్ల బయలుపరుస్తాడు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు. తర్వాత అవర్ ప్రేయర్స్ టేక్ ఆన్ ఏ పవర్ఫుల్ ఎడ్జ్ వెన్ వి ఫాస్ట్. మన ప్రార్థనలో అధిక శక్తి కలుగుతుంది ఉపవాసం ఉన్నప్పుడు. అది నిన్ను ఒక ఒడ్డుకు చేరుస్తుంది. చాలాసార్లు నువ్వు ప్రార్థనలు చేస్తుంటావు, ప్రయత్నాలు చేస్తుంటావు, కానీ ఒడ్డుకి ఇంకా చేరలేదు. ఒడ్డుకు చేరకపోవడం అంటే ఇంకా ఆ సమస్యలు తీరలా, ఆ సమస్యలు పరిష్కారం రాలో. నట్టనటి సముద్రంలో పెను తుఫాన్లు, గాలుల చేత చిన్న నావ ఏ విధంగా మరి వణికిపోయిందో, అలానే మీరు ఇంకా ఒడ్డుకు చేరదామని అనుకునే లోపులోనే, ఆ సమస్య నుంచి బయటకు వద్దాం అనుకునే లోపులోనే ఏదో ఒక చిక్కుల్లో మీరు చిక్కబడుతూ ఉన్నారేమో. అయితే ఈ ఉపవాస ప్రార్థన మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తుంది. నిశ్చయముగా మీరు ఒక ఒడ్డుకు చేరి తీరుతారు, ఒక ముగింపులోకి వస్తారు. ఆగిపోయిన మీ పిల్లల యొక్క నిశ్చితార్థాలు, ఆగిపోయిన మీ పిల్లల యొక్క వివాహాలు మంచి వ్యక్తులతో ఘనంగా దేవుడు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. ఈ జాబ్ ఆర్డర్స్ వచ్చినా అది నీ జీవితంలో ఇంకా 3 నెలలు 4 నెలలు పడుతుంది అంటున్నారు, అది ఇక ఉండదు. అది నువ్వు ఒక ఒడ్డుకు చేరతావు. ఏదో ఒక మంచి ముగింపు అనేది నువ్వు తలపెట్టిన ప్రతి కార్యంలో. ఉపవాస ప్రార్థన నిన్ను ఏ స్థితిలోకి తీసుకెళ్తుందంటే, నేను ఒక ఎడ్జ్కి అనగా ఒక గురి వద్దకు లేదా ఒక ఒడ్డుకి నిన్ను తప్పకుండా చేర్చి తీరుతుంది. తర్వాత వీఆర్ ఎంప్టీడ్ ఆఫ్ సెల్ఫ్ అండ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ పవర్. అనగా మనలో ఉన్నటువంటి వ్యర్థతలన్నీ తొలగిపోయి ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ నింపుదలతో దేవుడిని ఆత్మని సంధించే అనుభవాన్ని నువ్వు ఉపవాస ప్రార్థనలో నువ్వు పొందుకోగలుగుతావు. తర్వాత వెన్ ఫాస్టింగ్ అవర్ ఎంటైర్ డిపెండెన్సీస్ ఆన్ గాడ్. అనగా ఉపవాసం ఉన్నప్పుడు పూర్తిగా దేవుని మీద ఆధారపడిపోతావు, పూర్తిగా ప్రభు మీద ఆధారపడుతున్నావు. ఇప్పుడు దేవుడు ఆయన ఫుల్ ఛార్జ్ తీసుకొని ఆయన మీద ఆధారపడ్డ నీ జీవితాన్ని మేలుతో నింపుతాను అంటున్నాడు. నా ఆధారభూతుడు నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే అని నువ్వు ఎప్పుడైతే అయ్యా నీవే దిక్కు, నువ్వు తప్ప నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు అని ఉపవాస ప్రార్థన ద్వారా నీ నిస్సహాయ స్థితిలో చేతులెత్తి దేవుని వైపు కన్నులెత్తి నువ్వు మొరపెడుతూ ఉండగా అద్భుతమైన దేవుని యొక్క సహాయాన్ని నువ్వు పొందుకుంటావు, చూస్తావు. ఆశ్చర్యకార్యాలు నువ్వు నీ జీవితంలో అనుభవించగలుగుతావు. తర్వాత అవర్ ఎపిటైట్ ఈజ్ ఫర్ హిమ్, వీఆర్ హంగ్రీ ఫర్ హిమ్. అసలు నీకు తిండి మీద వీటి మీద మనసు ఉండదు, కానీ దేవుని వాక్యం అనే ఆకలి నీలో ప్రారంభమవుద్ది. దేవుని బిడ్డ, ఈ దాహము, ఈ ఆకలి తిండి కోసం వచ్చే ఆకలి కాదు, వాక్యాహారం కోసం నీ ప్రాణము తృష్ణగుంటూ ఉంటుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశగొంచున్నది. అలా పలికిన దావీదు గొర్రెలు కాసుకునే కాపరిగా అయ్యాడా, దేశాన్ని వెళ్ళే రాజుగా అయ్యాడా? అవును దేవుని బిడ్డ, ఈరోజు నీ మామూలు స్థితి ఉన్నతమైన స్థితిగా మారాలి అంటే నీలో వాక్య దాహం ఉండాలి, అది కరువైపోయింది. ప్రార్థనా దాహం ఉండాలి, అది తగ్గిపోయింది. దేవుని కోసం ఏదో ఒకటి చేయాలనే ఒక ఉజ్జీవం ఉండాలి, ఆ ఉజ్జీవం చల్లారిపోయింది. ఆ చల్లారిపోయిన ఉజ్జీవాన్ని నీలో మరలా తీసుకురావాలని, దేవునికి ఇష్టమైనటువంటి ఆ ప్రార్థనా జీవితాన్ని మరలా నీలో దేవుడు ఆ మంటను మండించాలని, నీకు వాక్యం దొరకక కాదు, నువ్వు భుజించడానికి ఇష్టం లేక
నువ్వు ఐహిక విచారాల్లో, చింతల్లో, ధనమోసంలో పడి దేవుని వాక్యానికి నువ్వు దూరం అయిపోయావేమో. అలాంటి స్థితి నుంచి నిన్ను బయటికి తీసుకురావాలని నీతో మాట్లాడుతున్నాడు దైవజనమా. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంతకుముందు ఆపిన మంచి కార్యాలన్నీ మరలా నువ్వు పునః ప్రారంభించడానికి దేవుడు నీకు సహాయం దయచేస్తాడు. నువ్వు తిరిగి మరలా ప్రారంభిస్తావు. ఒకప్పుడు అలా ఉండేవాళ్ళవండి, ఒకప్పుడు అలా చేసేవాళ్ళవండి, ఒకప్పుడు జరిగిన అద్భుతాల గురించి 10 సార్లు చెప్తావు ఎందుకు? ఇప్పుడు కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ కొరకు ఆయన దాచించిన ఆ దీవెనలు నువ్వు పొందుకోలేకపోవడానికి కారణం నీలో ఆత్మదాహం తగ్గిపోయిందేమో, ప్రార్థనా దాహం తగ్గిపోయిందేమో, నశించిపోచిన ఆత్మల కొరకు ప్రార్థించేటువంటి ఆ మంట నీలో పోయిందేమో, ఉజ్జీవం నీలో చల్లారిపోతుందేమో. దానికి ప్రతిగా వ్యర్థమైనటువంటి ఎన్నో నీలో లోకంలో ఉన్నటువంటి వాటిని నీ హృదయంలో ప్రవేశించి నీ యొక్క ఆత్మ దీపాన్ని చల్లారుస్తూ ఉన్నాయేమో, ఆత్మీయ దృష్టిని మరలుస్తూ ఉన్నాయేమో, పరలోక దర్శనం నుంచి నువ్వు తప్పిపోతూ ఉన్నావేమో. అది దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. అందువల్లనే ప్రభు మరలా తిరిగి నా యొద్దకు రండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12 నుండి 17 వచనాలు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, ఇక్కడ ప్రభు అంటున్నాడు ఇప్పుడైనను మీరు, అంటే మించిపోయింది ఏమీ లేదు. క్యాన్సర్ ముదిరిపోయిందని మీరు అంటున్నారు, కానీ దేవుడు అన్నాడు మించిపోయిందేమీ లేదు. ఇల్లు పాడైపోయిందని మీరు అంటున్నారు, దేవుడు అన్నాడు మించిపోయిందేమీ లేదు. పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదని నువ్వు ఏడుస్తున్నావు, కానీ దేవుడు ఏమంటున్నాడు మించిపోయిందేమీ లేదు. అప్పులు నా తలకు మించిన భారంగా అయిపోయాయి, నేను భరించలేకపోతున్నానంటే దేవుడు అంటాడు మించిపోయిందేమీ లేదు. ఇప్పుడైనను మీరు ఉపవాస దినం ప్రతిష్ఠించుకొని నా సన్నిధికి వచ్చి మీ వస్త్రములను కాకుండా హృదయాలని ప్రోక్షించాలి. దేవుని సన్నిధిలో మీ హృదయాలను చింపుకొని ప్రార్థన చేసిన యెడల నేను మీకు సహాయం చేయనా? తప్పకుండా చేస్తానంటున్నాడు. ఇలా ఈ ప్రజలు తగ్గించుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి విడుదల దయచే ప్రభువా, మా యందు దయ చూపించు ప్రభువా, మా తట్టు తిరగండి ప్రభువా, మేము నీ తట్టు తిరుగుతున్నాము నాయనా అని వారు బ్రతిమలాడి ప్రార్థన చేయగా దేవాతి దేవుడు వారికి ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 19 నుంచి. మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్య జనుల్లో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి పొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారదోలి, అవును, ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవును, అవి గొప్ప కార్యములు చేసెను గనక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోనికి, వెనకటి భాగమును పడమటి సముద్రములోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి. గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును. చెట్లు ఫలించును. అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షరసమును, క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. అవును, క్రొత్త ద్రాక్షారసమును, క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. నా జనులు ఇక ఎన్నటికి నీ సిగ్గునొందరు. మీ కన్నులకు వింతైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవాతి దేవుడు జరిగిస్తానంటున్నాడు. దేవాతి దేవుడు మిమ్మల్ని దర్శించడానికి, మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి, వింత కార్యాలు చేయడానికి, ఆశ్చర్య కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ పరిశుద్ధ వాక్కులు మీ హృదయాల్లో ఆ దేవాతి దేవుడు ఫలింపజేయునుగాక. ప్రార్థన చేద్దాం. నీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత తీరుస్తాడు ఆయన. నీ ఇంటి వారిలో ఉన్న ప్రతి దోషాలు తీసివేసి పరిహరిస్తాడు. ఆయన దయతోనూ తాళిమితోనూ మీ వద్దకు వస్తున్నాడు. ప్రేమతోనూ కనికరముతోనూ మీ వద్దకు వస్తున్నాడు. మీరు చేయవలసింది ఉపవాస ప్రార్థన, మీరు చేయవలసింది ఒప్పుకోలు ప్రార్థన, మీరు చేయవలసింది వినయ మనసుతో తగ్గించుకొని చేసే ప్రార్థన, మీరు చేయవలసింది సందేహపడకుండా విశ్వాసంతో చేసే ప్రార్థన. ఈ ప్రార్థన మీరు చేస్తూ ఉండగా ఆ దేవాతి దేవుడు చేయవలసిన కార్యాలు ప్రారంభమయ్యే ఉన్నాయి. దేవుడు తన కార్యాలను ఆల్రెడీ ప్రారంభించాడు. దైవజనమా, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో మీ జీవితాల్లో అవి చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు.
మిమ్మల్ని దర్శించటానికి, మీ వంగిన మోకాళ్ళను మరలా తిన్నగా లేపటానికి, మీ నడుములో ఉన్న వేదన తీసివేయటానికి, మీ హృదయంలో ఉన్న బాధ తొలగించడానికి, నీ మీద మోపబడిన నింద అవమానం తీసివేయటానికి, నీ కుటుంబంలో శుభకార్యములు చేయటానికి, అంధకార క్రియలు లయపరచడానికి, ఆశీర్వాదం నీ పైన కృమ్మరించడానికి ఆ ప్రభు సమీపంగా ఉన్నాడు. శరీరంలో ఉన్న ప్రతి బలహీనత, నీరసము, ప్రతి విధమైన వ్యాధి రోగములు నజరేయుడైన యేసు నామములో తొలగిపోమని గద్దిస్తున్నాను. దేవుని యొక్క సమాధానము మీకు తోడైయుండుగాక. ఆదరించి బలపరచుమని యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.